డిఎస్సిపై రోజా జబర్దస్త్ కామెంట్స్. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత నేను ఈ టైటిల్ ఎందుకు పెట్టాను అనేది మీకు అర్థమైద్ది. సో ఈ టైటిల్ కరెక్టా కాదా అనే మీ అభిప్రాయం అయితే కామెంట్లో తెలియచేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మాజీ మంత్రి రోజా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు వీళ్ళు మరి ఏంటో తెలియదు కానీ నిరసన దీక్షలు అని చెప్పేసి డిఎస్సి మీద చేశారు. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ చాలా విచిత్రమైన విషయాలు ఉంటాయి. సాధారణంగా జబర్దస్త్ అనగానే ఏంటి, అది కామెడీ షో కదా, సిమిలర్ అట్లాగే ఉంది. ఎందుకు ఏంటి అంటే మీరు ఒకసారి ఆ పక్కన విజువల్స్లో పడుతూ ఉంటుంది చూడండి. రోజా ఉన్నారు కదా, తన చుట్టూ ఎవరెవరు ఉన్నారు చూడండి ఒకసారి. ఒక్కరు కాబట్టి ఒక్కరన్నా స్టూడెంట్ లాగా ఉన్నారు వాళ్ళు. అసలు వాస్తవంగా ఏం చేయాలి వీళ్ళు? నిజంగా అక్కడ ఏదైనా సరే వీళ్ళు అనుమానపడుతున్నట్లుగా జరిగి ఉంటే ఆ బాధితులుగా ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని ముందర పెట్టాలి. ఆ డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఎగ్జామ్స్ రాశారో వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళకి తెలుసు ఆ ఎగ్జామ్ ఎలా జరిగింది ఏంటి, వాళ్ళకున్న డౌట్స్ కూడా క్లారిటీ ఆయా అధికారులు కూడా ఇచ్చేశారు. సో ఇక అందులో మాట్లాడటానికి ఏమీ లేదు కాబట్టి వాళ్ళు రారు కూడా. ఇప్పుడు రాజకీయం, అసలు పేపర్ లీకేజ్ అని పక్కకి వెళ్ళిపోయింది, రాజకీయం కాబట్టి ఏదో ఒక వంక మీద మనం రోడ్డు మీదకి రావాలి. సో మరి లేకపోతే ప్రజలు గుర్తుంచుకోరు కదా, అందు గురించి రోజాకి అవకాశం దొరికింది. అందులో ఎందుకు అవకాశం దొరికింది? ఇప్పుడు ఓ విధంగా చెప్పాలంటే మొన్న ఏది మీడియా పేపర్లో న్యూస్ పేపర్లు తగలబెట్టేశారని చెప్పేసి ఆవిడపైన ఒక కేసు రిజిస్టర్ అయింది చూసారా? అది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్ అట. సో అది కేసు రిజిస్టర్ అయ్యింది. సో ఇప్పుడు కేసు రిజిస్టర్ అయింది కాబట్టి రేపు మనం వెళ్ళాలిగా పోలీసు విచారణకి, నోటీసులు ఇచ్చారుగా, వెళ్ళాలి అని అంటే ఇదిగో నా కోసం ఎంతమంది ఉన్నారు అనేది చూపించుకునేది చేయాలి. సో అలాగే జరిగింది అది అక్కడ. ఆ కార్యక్రమం ఏంటి? డిఎస్సి పేపర్ లీకేజీ. మీకు అక్కడ మైకి పెడితే ఒక్కరోడు డిఎస్పి పేపర్ లీకేజ్ డిఎస్పి అంటున్నాడు. అంటే అసలు డిఎస్సి అంటే ఏంటో తెలీదు, డిఎస్పి అంటే ఏంటో తెలీదు. ఏదో రమ్మన్నారు కాబట్టి వచ్చాం, జై జగన్ అనమన్నారు కాబట్టి అన్నాం. అక్కడ రోజా తప్ప మిగతా వాళ్ళు ఎవరికైనా తెలుసా? అందులో చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక్కళ్ళు కాబట్టి ఒక్కళ్ళకైనా డీసెన్సీ లుక్ ఉందా? సరే డీసెన్సీ అవన్నీ ప్రక్కన పెడదాం, కనీసం నాలెడ్జ్ ఉండాలిగా. అసలు ఎందుకు వచ్చాం, ఏం చేస్తున్నాం, దేనికి, డిఎస్సి ఎప్పుడు జరిగింది, ఎన్ని పోస్టులు జరిగింది, మనం ఎప్పటి నుంచి ఈ యొక్క డిస్సాటిస్ఫాక్షన్ పేపర్ లీకేజ్ అని చెప్పేసి మనం చెబుతున్నాం, ఉండాలిగా మినిమం. పేపర్ లీకేజ్ ఏంటి అసలు? అది సిబిటి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. పేపర్ లీక్ ఎలా అవుతుంది? మాన్యువల్గా ఫిజికల్గా పేపర్ ఉందనుకోండి, దట్ ఈస్ డిఫరెంట్. అక్కడ ఫిజికల్గా పేపర్ లేదు, హార్డ్ కాపీ లేదు, ప్లస్ అదంతా కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అది అసలు దానికి పేపర్ లీకేజీకి హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? అప్రాక్సిమేట్లీ 43,000 ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ మోర్ ఓవర్ జంబ్లింగ్ ఉంటుంది. అసలు ఎప్పుడైనా వీళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉన్నారంటారా? ఆ మినిమం నాలెడ్జ్ ఉంటుంది దాని గురించి మాట్లాడాలంటే. ప్రక్కన కూర్చోబెట్టిన ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పేపర్ వస్తుంది, ఏబిసిడి అని చెప్పేసి ఉంటాయి డిఫరెంట్గా. సో వచ్చినప్పుడు ఒకటి ఏది సేమ్ అందరూ ఎస్జిటి, అందరూ ఆ ఎస్జిటిలో ఉన్నారనుకోండి, అది వేరు. లేదా స్కూల్ అసిస్టెంట్ ఉన్నప్పుడు స్కూల్ అసిస్టెంట్లో సేమ్ సబ్జెక్ట్ టీచర్స్ అయితే అది వేరు. ఒకవేళ స్కూల్ అసిస్టెంట్ అనుకోండి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వస్తుంది. లేదు ఎస్జిటి అనుకోండి, వాళ్ళకు కూడా అంతే డిఫరెంట్గా ఉంటుంది. లేదు ఒకళ్ళు టీజీటీ ఓ చోట ఉంటారు, పీజీటీ ఓ చోట ఉంటారు. అసలు ఇవన్నీ తెలుసా? ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఏంటి, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఏంటి, ఎల్పి లాంగ్వేజ్ పండిట్స్ ఏంటి, సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఏంటి, స్కూల్ అసిస్టెంట్స్ ఏంటి, అసలు ఎన్ని కేటగిరీస్ ఉంటాయి, ఇవన్నీ తెలుసా? అసలు డిఎస్సి అనే పదమే తెలియక డిఎస్పి అనే వాళ్ళు ఉన్నారు అక్కడ. పైగా రోజా గారి పక్కనే ఉన్నారు వాళ్ళు. సో ఆడలేక మధ్యలో దొరవన్నని చెప్పేసి అని పెద్దల సామెత అంటారని ఈవిడ అంటున్నారు. ఇప్పుడు అట్లాగే ఉంది వీళ్ళు చేస్తున్న పని. ఆ సామెత వాళ్ళకే ఆప్ట్ అవుద్ది. వీళ్ళు ఎలాగో డిఎస్సి నిర్వహించలా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాగానే మెగా డిఎస్సి నిర్వహించారు, రిక్రూట్మెంట్ అయిపోయింది, ఎవరు ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. ఏదో దొంగల పడ్డ 6 నెలల కుక్కలు మురిగినాయి అనేటట్టుగా ఇప్పుడు పట్టుకున్నారు డిఎస్సి పేపర్ లీకేజీ అది ఇదే అని చెప్పేసి అని. పోనీ లీగల్గా ప్రొసీడ్ అవుతారా? అవరు. అయిన దానికేమో కోర్టు ఆల్రెడీ ఇచ్చేసింది, క్లారిటీ డిస్మిస్ చేసింది ఆ పిటిషన్లు. ఇంకా ఏ ముఖం పెట్టుకుని ఏ బేసిస్లో పేపర్ లీకేజ్ అని మాట్లాడతారు? అసలు ఆ హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏంటి, వర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంటి, వీటిపైన ఏమైనా క్లారిటీ ఉందా? ఎవరెవరికి ఏ కేటగిరీలో ఉద్యోగాలు వచ్చినాయి అనేది. పోనీ
అసలు అందులో ఎస్జిటీలు ఎన్ని ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్లు ఎన్ని ఉన్నాయి, ఏ జిల్లాలో ఏ సబ్జెక్ట్కి ఎన్ని ఉన్నాయి అది తెలుసా? పోనీ కనీసం ఆ చిత్తూరు జిల్లాకి సంబంధించింది ఆయన ఎన్ని జిల్లాల్లో ఏ శాఖకి ఏ సబ్జెక్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయో తెలుసా పోనీ రోజా గారికి? ఇవన్నీ తెలియదు మనకి. అక్కడికి రమ్మన్నారు, నిరసన అన్నారు. మనకు కావాల్సింది కామన్గా ఉండేది ఏంటి? ఆ 10 మంది బ్యాచ్, ఆ జెండా, జై జగన్ అనే నినాదం, ఇది తప్ప ఇంకేం తెలియదు అనే విధానంలో ఉన్నారు వాళ్ళు. కన్స్ట్రక్టివ్గా ఇదిగో ఇలా చేశారు అని చెప్పేసి అనాలా? ఉందా అక్కడ? లేదు. పోనీ వీళ్ళు ఏమైనా డిఎస్సి నిర్వహించారా? లేదు. పైగా వీళ్ళు గ్రూప్స్ ఎగ్జామ్స్కి వాల్యుయేషన్, పేపర్ వాల్యుయేషన్ ఎక్కడ చేయించారండి? మూల్యాంకనం అదే హాయ్లాండ్లో, మంగళగిరి దగ్గర హాయ్లాండ్లో చేయించారు. పైగా ఎవరెవరితోనో అసలు ఎలిజిబిలిటీ అనేదే లేదు వాళ్ళకి, ఆ క్వాలిఫికేషన్స్ లేవు, ఏమీ లేకపోయినా వాళ్ళ చేత పేపర్ వాల్యుయేషన్ చేయించిన ఘనత వాళ్ళ ప్రభుత్వంలో ఉంది. సో వీటన్నిటిని ప్రక్కన పెట్టేసి ఇవాళ వచ్చేసి రోజా గారు రోడ్డు ఎక్కేసి ఇది పరిస్థితి, అది ఇది అని చెప్పేసి ఏదేదో మాట్లాడుతామని చివరి అబాస్ పాలైపోయారు. మీకు కరెక్ట్గా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియచేయండి అంటే ఎంతమంది ఎన్ని చోట్ల పర్ఫెక్ట్గా చేయగలిగారండి? ఏం చేశారు అసలు? ఎక్కడైనా ఏమైనా జరిగిందా? దానిపైన కన్స్ట్రక్టివ్గా ఏమైనా మాట్లాడగలిగారా? అసలు దాని కట్ ఆఫ్ ఎంత ఏంటి? అసలు ఎన్ని ఎగ్జామ్స్ జరుగుద్ది? టెట్ జరిగితే టెట్ ఎన్ని రోజుల ముందు జరుగుద్ది? టెట్లో ఏ కేటగిరీ వాళ్ళకి ఎంత వస్తే క్వాలిఫై అయినట్లుగా రిజర్వేషన్స్ ప్రకారంగా లెక్కేసుకుంటే ఇవన్నీ తెలుసా? అవేం తెలియదా? డిఎస్సి అనేది కూడా మాకు తెలియదు. డిఎస్పి అంతే, డిఎస్పి అంటే డిఎస్పి ఇట్లా ఉంటుంది అన్నమాట. చివరికి ఇప్పుడు ఏమైపోయింది? ట్రోల్ అయిపోతున్నారు వీళ్ళు చేసిన కార్యక్రమాలు ఏమో కానీ. సో రోజా గారికి ఏంటి అంటే యూనివర్సల్గా ఒకటి ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోరు వేసేసుకొని అటు ముఖ్యమంత్రి గారినో లేకపోతే డిప్యూటీ సీఎం గారిని, ఇప్పుడు డిప్యూటీ సీఎం గారిని టచ్ చేయట్లేదులే, లేకపోతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిను మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడే అధికారంలో ఉండగా వాళ్ళకి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించారు, 124 స్థానాలకు తీసుకెళ్లారు. ఇక ఇంకా సరిపోవు, వాళ్ళని ఇంకా గట్టిగా అదే రకంగా ఇంకా పెంచాలి అని చెప్పేసి అనుకుని వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారా? నిజంగా వాళ్ళు విమర్శించాలి అనుకుంటే ప్రభుత్వంలో లోపాలు జరగట్లేదా? ఆ లోపాలు వీళ్ళకి కనపడట్లేదా? కనీసం కొంచెం ఎవరన్నా చూసన్నా చెప్పండి. ఎక్కడెక్కడ లోపాలు జరిగితే అదన్నా తెలుసుకోమనండి. లేకపోతే వీళ్ళు ఎంతకాడికి ఇదే ట్రాక్లో ఎవరు ఏదంటే అదే, అంతకుమించి ఏం జరగదు. ఇప్పుడు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి ఏంటది పరామర్శ యాత్ర జరుగుతూ ఉంది. పొద్దు నుంచి లైవ్ అంట, ఇంకా వెళ్ళా ఆయన జైలు దగ్గరికి. చూసి అప్పలరాజు కాయలు కత్తాయేమో. సరే ఆ విషయం అలా ఉంచుదాం, తర్వాత మాట్లాడుతుంది దాని గురించి. సో రోజా గారు చేసే పనికి ఇప్పుడు పరిస్థితి ఎట్లాగుంది అంటే, రోజా గారు వెనకాల ఎవరు లేరు అని అనుకుంటున్నారు. నా వెనకాల ఇదిగో 10 మంది ఉన్నారు, రేపు నన్ను విచారణకు పిలిచి ఏదైనా వేరే కేసులు అరెస్ట్ చేసినా మా వాళ్ళు ఉంటారు నాకు అని అనుకుంటున్నారు. కానీ పెద్దగా ఎవరు ఉంటారండి? పెద్దగా ఎవరు రారు అనే చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. అంతెందుకు, ఈవిడ నియోజకవర్గంలో ఈవిడికే వ్యతిరేకంగా చాలామంది ఉన్నారు. అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, వీళ్ళు అందరూ కూడా. సో నియోజకవర్గంలోనే తన కోసం ఉండేవాళ్ళు లేకపోతే ఇంక ఏ రకంగా మాట్లాడుతూ ఉంటారు? ఆ రకంగా ఉంటుంది. ఈవిడ పైన క్రెడిబిలిటీ ప్రజలు ఏ రకంగా ఉంది? ఈవిడ నోరు తెరిచారంటే చాలామంది సరిపోయిందిరా నాయన అనే భావనలో ఉంటారు. ఎందుకని? సహేతుకంగా ఉండదు. విమర్శలు అనేవి పర్ఫెక్ట్గా నిర్మాణాత్మకంగా జరగాలి. అవి చేస్తారా? చేయరు. సబ్జెక్ట్ పరంగా మాట్లాడతారా? మాట్లాడరు. ఎంతసేపటికి హ్యూమిలియేట్ చేయటం ఎదుటివారిని, వ్యక్తిత్వానను ఈ రకంగా చేస్తే ప్రజలకి ఒక క్లారిటీ ఉంది ఎవరు ఏం చేశారని చెప్పేసి. అంతెందుకు, అధికారంలో ఏం చేసాం మనం? ఆడుదాం ఆంధ్ర, రుషికొండ నిర్మాణం, ఇవి మనం చేసింది. పోనీ దానివల్ల ఏమైనా ప్రజలకు ఉపయోగం ఉందా? నో, నష్టం ఉంది, విపరీతమైన నష్టం. అటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు ఇచ్చిన దాన్ని కూడా బేఖాతరు చేసి మరి వీళ్ళు ఇష్టాన రీతిగా నిర్మించి చేశారు. కాకపోతే ప్రభుత్వం కొంచెం మెతక దూరంతో ఆవిడ పట్ల ఉంది, ఆవిడపైన ఎలిగేషన్స్ అయితే ఉన్నాయి, కానీ మరి దానికి తగినట్టుగా చర్యలు తీసుకోవట్లేదు ప్రభుత్వం. రోజా గారి విషయంలో ఎందుకు వెనకడుగు వేస్తుంది? మహిళ అని చెప్పేసి అంటున్నారు. తప్పు చేసినప్పుడు మహిళ అని ఉండదు. తప్పు చేసిన వాడికి కులం అనేది ఎలా వర్తించకుండా ఉంటుందో అలాగే జెండర్ అనేది కూడా ఉండదు. మహిళ అయినా పురుషుడైనా ఎవరైనా తప్పు చేసినప్పుడు తప్పే. మహిళ కాబట్టి ఏదో చూడకుండా వదులుతున్నారు. నో, మహిళ అని చెప్పేసి ఆవిడేమైనా వెనక్కి తగ్గి మాట్లాడకుండా ఉంటుందా? మామూలుగా పురుషులు మాట్లాడేదానికంటే ఎక్కువగా మాట్లాడుతున్నారు తను. మరి అటువంటిప్పుడు తప్పులు జరిగినప్పుడు ఇంక ఇందులో కూడా రిజర్వేషన్లు ఏంటి? ఉమెన్ కేటగిరీకి 33% రిజర్వేషన్ మనం ఎలక్షన్స్లో ఇద్దామని అనుకున్నప్పుడు ఓకే ఇవ్వండి, కానీ క్రైమ్స్లో ఎందుకు? కాబట్టి
ప్రజలకు కూడా ఒక క్లారిటీ ఇవ్వండి. మహిళలు తప్పు చేస్తే లేకపోతే మేము అరెస్టులు చేయమనో, త్వరగా చర్యలు చేపట్టమనో, లేదా తప్పు చేసినప్పుడు మహిళ లేదు, పురుషుడు లేదు, ఇంకొకరు లేదు, ఎవరైనా సరే ఒకటే, ఏ పార్టీ అయినా ఒకటే, ఏ కమ్యూనిటీ అయినా ఒకటే అనే సందేశం అన్నా ఇవ్వండి. సో మొత్తానికి ఆ షో అనేది మాత్రం ఒక విధంగా చెప్పాలి అంటే పెద్ద కామెడీ షో లాగా నడిచింది అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు. బహుశా నేను పెట్టిన ఆ టైటిల్ కూడా మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి అని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.